హలో అందరికీ పిల్లలకి ఎంతో ఇష్టమైన మూన్ బిస్కెట్స్ ని మైదా పిండితో కాకుండా గోధుమ పిండితో చేసుకోవడానికి ముందుగా 1/4 కప్ షుగర్ ని మిక్సీ జార్ లోకి వేసుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ లోకి హాఫ్ కప్ బటర్ ని వేసుకొని మెల్ట్ చేసుకుంటూ పౌడర్ చేసుకున్న షుగర్ ని వేసుకొని క్రీమీ టెక్స్చర్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు గోధుమ పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా చూపించిన విధంగా మిక్స్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకొని మూత పెట్టి 10 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఒక ప్లేట్ లోకి కొద్దిగా గోధుమ పిండిని వేసుకొని మనం రెడీ చేసుకున్న పిండి ముద్దను పెట్టుకొని చపాతీలాగా ఫ్లాట్‌గా చేసుకొని, మనకు నచ్చిన సైజులో మూన్ బిస్కెట్స్‌లని రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మందపాటి గిన్నెను పెట్టుకొని, అడుగున సాల్ట్ వేసుకొని స్టాండ్ పెట్టేసి 10 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మనం రెడీ చేసుకున్న మూన్ బిస్కెట్స్‌ని ఒక ప్లేట్‌లోకి పెట్టుకొని, గిన్నెలోకి పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు లో ఫ్లేమ్‌లోనే బేక్ చేసుకొని, ఇలా చాక్‌తో చెక్ చేసుకుంటే బిస్కెట్స్ కాస్త మూవ్ అవుతాయండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఇంకా పర్ఫెక్ట్‌గా గోధుమ పిండితో చేసిన మూన్ బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయాయి. మరి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.